ఓటేయడానికి వెళ్తున్నారా? వెళ్తాం. ఎవరికి వేస్తున్నావు మమ్మీ? ఎవరికి వేస్తున్నావు? నాకు నచ్చిన వాళ్ళకి. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. ఇంకు కుప్పలు లాస్ట్లో ఉన్నా కదా, మిగిలినంత పోస్తుంటే వద్దని కొంచెమే పోయించుకోండి. చూడండి ఏంటిది మిగిలిన ఇంకంతా దీని మొత్తం బాడీ అంతా దీన్ని చేంజ్ పోతుంది. ఓటర్ కార్డు కనబడట్లేదు, ఏమీ కనబడట్లేదు. మార్నింగ్ నుంచి మా వారు తిట్టడం ఇదైపోయింది అనమాట. పెద్ద సమస్య వచ్చి పడింది. హాయ్ బర్త్డే గర్ల్, హ్యాపీ బర్త్డే నాన్న. అబ్బాయి ఎంత క్యూట్ గా ఉన్నావేంటి, నీ డ్రెస్ బాగుంది. ఏ నువ్వు సూపర్ క్యూట్. హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ స్మార్ట్ మలేజా. ఏమండి, ఒక 3 days నా లైఫ్లో గజీ బిజీ అయిపోయిందండి. ఆ గజీ బిజీలో కూడా అక్కడక్కడ కొన్ని వీడియోస్ చేశానండి. ఆ వీడియోస్ అన్నీ కలిపి ఒక వ్లాగ్ చేశాను. అదే ఇవాల్టి మన వ్లాగ్, చూసేసేయండి. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చానండి. వాటర్ తాగేసాను. తాగి ఈ బాదం పప్పు పొట్టు తీసేయాలన్నమాట. తీసేసిన తర్వాత ఎవరికి ఎన్ని ఇవ్వాలో అన్నీ ఇచ్చేసి వంట స్టార్ట్ చేస్తానండి. రోజు ఇది ఒక డ్యూటీ అండి నాకు. కంపల్సరీ వెజిటబుల్స్ జ్యూస్ అయితే చేస్తాను. ఒక్కోసారి మనకి తినబుద్ధి కాదు. క్యారెట్, బీట్రూట్, ఇదేంటి గుమ్మడికాయ ఇవి తినలేం కదా. ఈ జ్యూస్లో వేసేస్తే తాగేస్తాను కాబట్టి కొంచెం ఎనర్జీ, హెల్త్. సో నా డైట్లో మాత్రం ఇదైతే అసలు మిస్ చేసుకోను. నా జ్యూస్ రెడీ. చాలా బాగుందండి. మీరు కూడా మార్నింగే ఇలాంటి హెల్త్ డ్రింక్ని చేసుకొని తాగటం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మార్నింగ్ అందరికీ కాఫీ టీలు తాగటం అలవాటు. డైరెక్ట్గా మార్నింగ్ కాఫీ టీలు తాగితే మనకి ఎసిడిటీ, గ్యాస్ ఫామ్ అయ్యి కొంచెం మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. కొంచెం మార్నింగ్ కొంచెం హెల్తీగా ఈ బాదం పప్పులు, జీడిపప్పులు, ఈ డ్రై ఫ్రూట్స్ తిని తర్వాత 11 o'clockకి 4 o'clockకి తాగినట్టు అప్పుడు తాగండి కాఫీ టీలు. అప్పుడేం ప్రాబ్లం ఉండదు. ఎంటీ స్టమక్తో తాగితే కొంచెం మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావచ్చు అనమాట. అందుకే అప్పుడు మన నైట్ అంతా మన స్టమక్ ఎంటీగా ఉంటుంది కాబట్టి గ్యాస్ ఫామ్ అవుతుంది. అలాంటప్పుడు ఇలాంటి మంచివి ఫ్రూట్ జ్యూసెస్, వెజిటబుల్ జ్యూసెస్, ఫ్రూట్స్ అలాంటివి తాగితే మంచిదనమాట. ఈరోజు నా జ్యూస్లో బీట్రూట్ మిస్ అయిపోయింది అనమాట. లేకపోతే ఇంకా రెడ్డిష్గా కలర్ఫుల్గా ఉండేది. ఈరోజు కొంచెం గుమ్మడికాయ, క్యారెట్ ఎక్కువయ్యి అలా కనబడుతుంది అనమాట. ఈ కలర్లో వచ్చిందనమాట. కానీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. వెజిటేబుల్స్ అని తక్కువగా తీసి పరేయకండి. తక్కువ కాస్ట్లో ఎక్కువ బెనిఫిట్స్ అనమాట. మీరు కంపల్సరీ మీ రొటీన్లో ఇది ఇంక్లూడ్ చేసుకోండి. హెల్దీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు టైం వచ్చేసి 5:30 అయిందండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సిరీస్లో ఒక 15 గంట డబ్బింగ్ ఉందన్నమాట. మదర్గా యాక్ట్ చేశాను కదా, అందులో డబ్బింగ్ ఉందన్నమాట. ఫస్ట్ డబ్బింగ్ చెప్పి తర్వాత స్విమ్మింగ్ బయలుదేరుతున్నాను. ఇప్పుడైతే ఇంట్లో నుంచి బయలుదేరిపోతున్నాను. నేను ఎటు వెళ్ళినా నాతో పాటు వాటర్ బాటిల్ ఉంటుందండి. వాటర్ బాటిల్ లేకపోతే నేను అసలు కదలను కూడా. ఇంట్లో నుంచి కిందికి వెళ్ళినా, పక్కన ఎవరైనా పిలిచినా నాతో పాటు వాటర్ బాటిల్ క్యారీ చేస్తా. నేను లేకపోతే వాటర్ బాటిల్ లేదు, వాటర్ బాటిల్ లేకపోతే నేను లేనన్నమాట. సో మీరు కూడా ఎటు వెళ్ళినా వాటర్ బాటిల్ మాత్రం క్యారీ చేయండి కంపల్సరీ. ఈ ఎండాకాలం మరీ ఎండలు బాగా మండిపోతున్నాయి. మా వారి ఫ్రెండ్ పాప బర్త్డే పార్టీ ఉందండి. దానికోసమని గిఫ్ట్ కొనటానికని ఈ షాప్కి వచ్చాను. నాకైతే ఈ అలారం క్లాక్ నచ్చింది. ఎందుకంటే పాప ఇప్పుడు 10th కంప్లీట్ చేసుకొని ఇంటర్కి వెళ్తుంది కాబట్టి చదువుకునేటోళ్ళకి ఎదురుగా అలారం ఉంటే బాగుంటుందనే ఐడియాతో నేను ఈ గిఫ్ట్ సెలెక్ట్ చేసుకొని ప్యాక్ చేయించానమాట. గిఫ్ట్ తీసేసుకున్నారండి. ఇప్పుడు డబ్బింగ్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ 6 episodes దిమిక్స్లో రిలీజ్ అయ్యాయండి. చాలా బాగున్నాయి ఎపిసోడ్స్. ఇప్పటి వరకు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేసేయండి. మీరు బాగా ఎంజాయ్ చేసేస్తారు, బాగా కనెక్ట్ అవుతారు. ప్లీజ్ గో అండ్ వాచ్. డబ్బింగ్ చెప్పేసుకొని స్విమ్మింగ్కి వచ్చేసానండి. నా స్విమ్మింగ్ అయిపోయిందండి. స్విమ్మింగ్ పూల్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో, ఎవ్వరు లేరు. నా
లగేజ్ అంతా కార్లో పెట్టేసి వాటికి వెళ్ళిపోతాం. ఇప్పుడు మీకు మా క్లబ్లో జిమ్ చూపిస్తాను. టైం అయిపోయింది, వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. హాయ్ మా, గుడ్ ఈవినింగ్. హలో, నమస్తే. మ్యాచింగ్ ఏంటి మమ్మీ, ఫస్ట్ టైము అనుకోకుండా. వెదర్ చల్లగా ఉంది, అందరు వెళ్ళిపోయారండి. హాయ్ రఘువర్మ గారు, ఒక్కళ్ళే వచ్చి తినేస్తున్నారు, చెప్తే మేము కూడా వచ్చి తినేటోళ్ళం కదా. హాయ్ బర్త్డే గర్ల్, హ్యాపీ బర్త్డే నాన్న. అబ్బాయి ఎంత క్యూట్గా ఉన్నావేంటి, నీ డ్రెస్ బాగుంది. ఏ నువ్వు సూపర్ క్యూట్. పాండురంగారావు గారు హాయ్ చెప్పండి మా ఆడియన్స్కి. మీరు స్మార్ట్గా ఉన్నారు. బర్త్డే మీదా పాపదా? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. మా వారి ఫ్రెండ్ గొట్టెముక్కల పాండురంగారావు గారి పాప బర్త్డే, కనిష్కాస్ బర్త్డేకి వచ్చేసామండి. బర్త్డే పార్టీ చాలా బాగా జరిగిందండి. మేమందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసి భోంచేసి ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. పనులన్నీ అయిపోయాయండి ఈరోజు. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నారనమాట. ఇంటికి వెళ్ళాక ఏం చేస్తానో అది షూట్ చేసి చూపిస్తాను. హ్యాపీ మదర్స్ డే. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. నీవే 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 నేనంట. మహానటి సావిత్రి. నీ పాదాలకు వల్ల నా అడుగులు సాగాలమ్మా. ఇట్స్ కుకింగ్ టైం. ఇట్స్ మా వారి ఈటింగ్ టైం. బ్రౌన్ రైస్, టమాటా కర్రీ, ఆకుకూర. ఓటేయడానికి వెళ్తున్నారా? వెళ్తాం. ఎవరికి వేస్తున్నావు మమ్మీ? ఎవరికి వేస్తున్నావు? నాకు నచ్చిన వాళ్ళకి. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా. చెప్పచ్చుగా, ఎవరికి వేస్తున్నావు? చెప్పొద్దు. చెప్పొద్దా? చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు నాన్న? చెప్తే తప్పు అవుతుంది. ఫుడ్ సీక్రెట్గా పెట్టింది, సీక్రెట్గా వేసుకోవాలి. చెప్పొచ్చు అనుకుంటే అందరూ నోటితో చెప్పితే అయిపోతుంది. ఎందుకు ఇంత డబ్బు ఖర్చు? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సో మంచిగా వెళ్ళి హ్యాపీగా వేసేసి వచ్చే మరి, ఓకేనా? అంటే ఎందుకు లేట్గా వేస్తున్నానంటే పొద్దున వేస్తే ఆ ఓట్లలో ఒకటి అయిపోద్ది, ఈవినింగ్ వేస్తే డిసైడర్ అవుద్ది. నా ఓటు డిసైడర్ అయిపోద్ది. నేను ఎవరికి వేస్తే అది గెలుస్తాను. ఓకే ఓకే అర్థమైంది. అబ్బా, అప్పుడు అది కూడా ఉంటుందా? లాస్ట్ ఓటు పొద్దుట వేస్తే ఏమవుతుంది? అన్ని ఓట్లలో ఉండిపోద్ది అది కూడా. ఏమండి, నా ఓటర్ కార్డు కనపడట్లేదండి. మా వారు, మా బాబు, మా పాప అందరూ ఓటు వేసేసారు. ఉండు, నేను సెల్ఫీ పెట్టలేదు, ఉండి పెడతా. 1 by 1 వస్తాను. ఇది మా పాపది, మా పాప వేసేసింది. బంగారం ఓటు వేసేసావా? వెరీ గుడ్. 18 వచ్చింది, ఓటేసావు. సూపర్ నాన్న, ఫస్ట్ టైం ఆడుకున్నావు. ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్స్ లో వేసింది, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ లో కూడా వేసేసిందండి. సెకండ్ ఓటు. ఓ సెంట్రల్, ఫస్ట్ స్టేట్, తర్వాత సెంట్రల్. వెరీ గుడ్, మంచి గుడ్ గ్రోత్. నాది అసలు ఏదేదో అయిందండి. అసలు నాదైతే నా ఓటర్ ఐడి కనబడట్లేదు. నేను ముగ్గురుతుందండి, నేను ఒక్కదాన్ని. అసలు ఏంటి, అట్లా నన్ను వెలేసినట్టు అయిపోయింది. నా ఓటర్ కార్డు కనబడట్లేదు, ఏమీ కనబడట్లేదు. మార్నింగ్ నుంచి మా వారు తిట్టడం ఇదైపోయింది అనమాట. పెద్ద సమస్య వచ్చి పడిందే. వాళ్ళు ముగ్గురు వేసేసారు, ప్లస్ వాళ్ళ ముగ్గురికి ఒకటే పోలింగ్ బూత్ అండి. నేను ఎంత స్పెషల్ అండి, నేను ఒక్కదాన్నే డిఫరెంట్. ఇప్పుడు టైం అయిపోయింది, 5:30 అయిపోయింది. మా వారి స్పందన ఎట్లుంటుందో నేను తీసుకుంటాను. ఓటు వేసేసావు కదా మమ్మల్ని, హ్యాపీగా. నీది అయిపోయింది కదా, నువ్వు గుడ్ సిటిజన్ నాన్న, నువ్వు గుడ్. నేను నా కార్డుని జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను. నీలా ఎక్కడ పడితే అక్కడ పడేయలేదు. అంటే నాకు గుర్తుండదు మామూలు, నువ్వైనా దాచిపెట్టచ్చు కదా. అన్ని కార్డులు ఉన్నాయండి, నాది ఓన్లీ ఎలక్షన్ ఓటర్ ఐడి కార్డు లేదు. ఓట్ వేయడానికి నేనే లాస్ట్ అండి. నేను నన్ను ఎలా చేస్తారో లేదో నాకు తెలియదు. మా అమ్మాయి గూగుల్ మ్యాప్స్ చూపిస్తూ మా ఆయనకి రూట్ చెప్తుంది. మా వారు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు. ఇప్పుడు దాకా మేము ఎందుకు లేట్ చేసాం మమ్మీ? మనం ఇంత వెయిట్ కార్డు కోసం వెతకడం వల్ల లేట్ అయిపోయింది మాకు. కష్టపడి మొత్తానికి నా అడ్రస్, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్ చెప్పి ఓటర్ స్లిప్ తీసుకున్నానండి. నా టైం అయిపోతుంది, వేసి వస్తాను.
పోస్తుంటే వద్దని కొంచెమే పోయించుకుని చూడండి ఏంటిది మిగిలిన ఇంకంతా దీని మొత్తం బాడీ అంతా దీన్ని చేంజ్ మళ్ళీ ఇంకా దేనికి పనికిరాదని ఇంకా ఉంటాయి కదండి ఎంత ఇబ్బంది అవుతుందండి. మొత్తానికి ఓటు వేసేసానండి. ఇప్పుడు షాపింగ్ అనమాట. 2 దానిమ్మలు గట్టిగా ఉన్నాయి. కాదు గట్టిగా చూసి మెత్తగా ఉన్నాయి కాకుండా గట్టిగా ఉన్నాయి తీ. ఎస్, ఇంకొక 2 తీ. ఓటింగ్ పుణ్యమా అంటూ ఫ్యామిలీ మొత్తం షాపింగ్కి వచ్చామండి. లేదంటే నేను ఒక్కదాన్ని వస్తా, లేదంటే ఎప్పుడైనా మా ఆయన వస్తూ కూరగాయలు తీసుకురమ్మంటే తను తీసుకొస్తా. మరి నేను నువ్వు అప్పుడప్పుడు మనమిద్దరం. బాగున్నాయి. ఏంటండి పాలకూర కాదు, అది చుక్క కూర, పాలకూర కాదు. ఇది పాలకూర కదా? అది ఎస్. మా ఆయనకి ఆకుకూరలు ఉంటే చాలండి, మేము కూడా అవసరం లేదు. మీరు కామెడీ చేయకండి సార్. చేయలేదు, ఎవరు వండి పెడతారు? మా ఆయన ఇంటికి వస్తే అండి ఫ్రెష్ అయ్యి ఈ సీటు లేదంటే ఆ సోఫా తప్ప వేరే చోట కూర్చోడండి. ఇది మామూలు వండు కొంచెం లాగ్ పెట్టాను. ఇది అయిన తర్వాత అప్పుడు మళ్ళీ చూసుకో, మ్యూట్లో పెట్టి స్కోర్ చూస్తుండు. ఇది ఒక వాము. బయట ఫుడ్ తింటే కొంచెం వాము తింటామండి, అతనికి ఇచ్చి నేను కూడా తింటా కొంచెం. మమ్మల్ని ఈరోజు వ్లాగ్ చేసుకున్నా. ఎండింగ్ నువ్వు ఉంటే కొంచెం కలర్ఫుల్గా ఇంకా జోవియల్గా హ్యాపీగా ఒక నిమిషం ఆగు, నేను చెప్పింది విను. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సరే, ఒక క్వశ్చన్ అడుగుతా. క్వశ్చన్ అడిగిన తర్వాత నువ్వు చూసుకుంటా, ఓకేనా? చిన్న క్వశ్చన్. ఐ హ్యావ్ సో మెనీ బ్రాంచెస్ బట్ నో ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. అంతే. హూ ఐ యామ్? ఈజీ క్వశ్చన్ అడిగానా? సిల్లీ క్వశ్చన్ అడిగానా? సరే, ఇంకొకటి అడుగుతా. ఇట్లా అడిగా చిన్నది, మంట పుట్టింది, తాగు ఫస్ట్. ఇంకొకటి అడుగుతా. ఐ హ్యావ్ హెడ్ అండ్ టైల్ బట్ నో బాడీ. కాయిన్. చిన్న పిల్లలు కామెడీ చేస్తున్నావా? నీకు తెలుసా అమ్మది? తెలుసా? ఓకే. తలా తోక ఉంటుంది కానీ బాడీ ఉండదు అని అడిగాను. క్వశ్చన్ అడగటం కూడా రావట్లేదండి నాకు. నాకు తల ఉంది, తోక ఉంది, నేను ఎవరిని అంటే ఓకే, కానీ నువ్వు హెడ్ అండ్ టైల్ అంటే డైరెక్ట్ తెలిసిపోతుంది. కరెక్ట్. చూశారు కదండి, షాపింగ్, డబ్బింగ్, బర్త్డే, ఓటింగ్. ఈ ఓటింగ్ మధ్యలో మళ్ళీ కార్డ్ మిస్ అవ్వటం, ఇలా గజిబిజీ అయిపోయిందండి. ఈ గజిబిజిలో కూడా నేను ఒక వ్లాగ్ చేశాను. అదే ఇవాల్టి మన వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే మనమందరం ఏం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇస్మార్ట్ మలేజా. మనం బయట తినే ఫుడ్లే టేస్టీగా ఉంటాయి, ఇంట్లో చేసిన ఫుడ్స్ ఎందుకు అంత టేస్టీగా ఉండవు? మనం చేసుకున్న టిక్కిల్ని వీటి మీద వేద్దామండి.